Hi founders, great morning to all of you. Victory with Ash followers అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. ఈరోజు అక్టోబర్ 25th 2025 సాటర్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా శనివారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ప్రతి వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ సెప్టెంబర్లో మనకు సైట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 27th ఐ థింక్, సెప్టెంబర్ 27th అనుకుంటా. ఆ టైంలో మనకు రావడం జరిగింది, అంటే సెప్టెంబర్ 25th అనుకుంటా. ఎస్, ఆ టైంలో మనకు వెబ్సైట్ రావడం జరిగింది. అన్ని చెక్ చేసాం అప్పట్లో. బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వెబ్సైట్ లైవ్లోకి వచ్చింది. ప్రజలకు అందుబాటులో అంటే మొత్తం ప్రపంచం అంతటా అందుబాటులో ఉంది. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్కడైనా ఓపెన్ అవుతుంది, ఏ దేశంలోనూ ఓపెన్ అవుతుంది. కానీ అది ప్రజల కోసం కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వెబ్సైట్ కేవలం ఫౌండర్స్ అఫిలియేట్స్ కోసం మాత్రమే. ఎవరైతే ఓఈఎస్ ఈకోసిస్టంలో లాగిన్ అవుతున్నారో, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఈకోసిస్టంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెబ్సైట్ వినియోగదారు, వాళ్ళు వినియోగించుకోవచ్చు. కానీ ప్రజెంట్ జస్ట్ మన ఊరికే గూగుల్ క్రోమ్లో విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని, ఆ కొత్త డిజైనేషన్లో ఉన్నటువంటి వెబ్సైట్ని మనకు అందుబాటులో పెట్టారంతే. అందులోని లాగిన్ క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నంబర్ కానీ ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి కానీ పెట్టి పాస్వర్డ్ మీది ఇది వరకు ఇచ్చినటువంటి ఈకోసిస్టమ్ పాస్వర్డ్ పెట్టి ట్రై చేయడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా దయచేసి చేయొద్దండి. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఎవరైతే చేస్తారో అటువంటి అకౌంట్స్కి వాళ్లే బాధ్యులు. ఖచ్చితంగా టర్మినేట్ చేయబడుతుంది. కంపెనీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. దయచేసి అట్లాంటి పనులు చేయొద్దండి. కంపెనీకి ఇబ్బంది పెట్టద్దండి. ఇప్పుడు దాకా మనం చేసిన రచ్చ చాలు. ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ సర్వనాశనం అయిపోయింది. రచ్చ చేసేసినాం, గబ్బు పట్టించినాం, సర్వనాశనం చేసుకున్నాం మనమే మన భవిష్యత్తుని. 2.5 సంవత్సరాలు వెనకబడ్డాం. ఇంకా మనం తప్పులు చేస్తే ఇంకా మనల్ని భగవంతుడు కూడా క్షమించడు. ఆయన ఓపిక ఈరోజు ఈ కొత్త సిస్టంలోకి అడుగు పెడుతున్నాం విక్టరీ విత్ యాష్ ద్వారా. కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ నుంచి, ఆ పాత వ్యవస్థ నుంచి న్యూ బిజినెస్ ఆపర్చునిటీ, న్యూ చాప్టర్, కొత్త బిజినెస్ ఆపర్చునిటీలకు అడుగు పెట్టడానికి ఇది ఒక వేదిక, ఒక బ్రిడ్జ్. ఓకే, కానీ ఈ బ్రిడ్జ్లో ఎవరుంటారు? ప్రజలందరూ ఉండరండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఫౌండర్స్ అఫిలియేట్స్ ఎవరి దగ్గర ఈకోసిస్టమ్ ఉందో వాళ్ళు మాత్రమే విక్టరీ విత్ యాష్కి ఎలిజిబిలిటీ అయింటారు. అలాంటి వాళ్ళు ఈకోసిస్టమ్ నుంచి దాదాపుగా 6 లక్షల మంది సర్వే కంప్లీట్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేసుకుని, సర్వే 3ని కంప్లీట్ చేసుకుని సంపూర్ణంగా 6 లక్షల మంది అర్హతను సాధించారు. ఈ 6 లక్షల మంది కూడా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టే. ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క కొత్త వెబ్సైట్ వచ్చినా మొదటి రోజే ఎంతోమంది సెర్చ్ ఆప్షన్స్ చూసిన వాళ్ళలో సంఖ్యతో పోల్చుకుంటే మన విక్టరీ విత్ యాష్ అనేది ఇట్స్ ఎ రికార్డబుల్ హిస్టారిక్ అనమాట. ఎందుకంటే 6 లక్షల మంది ఈరోజు వెబ్సైట్ని చెక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంత గొప్ప స్థానాన్ని యాష్ గారు చాలా తెలివిగా, చాలా గొప్ప మేధస్సుతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టే మనకు సక్సెస్ చేసుకొని ఎన్ని ఆటుపోట్లు పడినా, ఎంత ఇబ్బందులు ఉన్నా లీగాలిటీగా కూడా ఫేస్ చేసి చట్టానికి కట్టుబడి మనకి న్యాయంగా తీసుకెళ్తున్నారు ముందుకు. అది ఆయన గొప్పతనం. ఓకేనా? కాబట్టి ఆయన హెల్పింగ్ చేసే నేచర్ చాలా ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు సీఈఓగా దొరకడం మన అదృష్టం. అటువంటి వ్యక్తి కొత్త వెబ్సైట్ని మనకు అందుబాటులో ఉంచారు. విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని అందుబాటులో ఉంచారు. ఆ వెబ్సైట్లో ఎటువంటి మీరు డేటాను ఎంటర్ చేయొద్దండి. జస్ట్ చూసుకోండి, అన్ని కూడా క్లిక్ చేసి అన్ని సెర్చ్ చేసి చూసుకోండి, చెక్ చేసుకోండి, చదువుకోండి, అన్ని చూడండి. అంతే తప్పించి అందులో లాగిన్లోకి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ పెట్టద్దండి. మీ మెయిల్ కానీ మీ మొబైల్ నంబర్ కానీ పెట్టి పాస్వర్డ్ ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ అకౌంట్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ చాలా సీరియస్గా ఉంది. యాష్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకే అంటున్నారు మనకి విక్టరీ విత్ యాష్లో మీరు మారాలి అని. ఆన్ ప్యాసివ్లో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. అక్కడ మాది కూడా తప్పు ఉంది. ఎందుకంటే మీకు అక్కడే మేము ఇవన్నీ కూడా చేసి ఉంటే ఈరోజు మనం చాలా, నా డ్రీమ్ ప్రాజెక్ట్లో మనం బయటకు వచ్చిందే వాళ్ళం అని చెప్పి ఆయన చాలా హర్ట్ అయ్యాడు. బట్ ఇప్పుడు ఇది విక్టరీ విత్ యాష్ అని ఒక ప్లాట్ఫామ్ని స్పెషల్గా తీసుకొచ్చారు మన కోసం. ఇది బిజినెస్ కాదు. విక్టరీ విత్ యాష్ అనేది మన ఎలిజిబిలిటీ కోసం, మన వాల్యూస్ కోసం, ఫౌండర్స్ అఫిలియేట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ప్రపంచానికి ఎలా పరిచయం అవ్వాలి అంటే ఈ విధంగా పరిచయం అవ్వాలి మా ఫౌండర్లు, అఫిలియేట్లు అని చెప్పేసి విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ విధంగా ప్రపంచానికి పరిచయం కావాలని చెప్పి యాష్ గారు ఒక నియమ నిబంధనలు పెట్టి ఒక సిద్ధాంతాలను పెట్టాడు.
అవన్నీ ఉండే ఒక ప్లాట్ఫామ్ పేరే విక్టరీ విత్ యాష్. ఇక్కడ మనకు లర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సెషన్స్లో మనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ నేర్చుకుని ట్రైన్డ్ అయ్యి మనం ప్రపంచంలోకి అడుగు పెడతాం. ప్రపంచం అంతా వెతుక్కుని వస్తుంది. మనం ప్రపంచంతో వెతుకుని పోవడం కాదు, ప్రపంచమే మన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ లర్నింగ్ ట్రైనింగ్ సెషన్స్లో మనం పాల్గొని ఉంటాం కదా, ఇవన్నీ కూడా మనకి అక్కడ తోడ్పాటు అవుతాయి, సపోర్ట్ అవుతాయి. ఎవరి ప్రమేయం లేకుండా మనకు మనమే నేరుగా సపోర్ట్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోవచ్చు అని. అటువంటి ఆపర్చునిటీ యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని చెప్పారు యాష్ గారు. మీరు గమనించండి, ఇంటర్నెట్ని షేక్ చేయడం అంత చిన్న విషయం కాదు, చాలా పెద్ద పెద్ద విషయం. పెద్ద పదాలవి, చారిత్రకమైనటువంటి పదాలవి. అవి మాట్లాడాలంటే కూడా గట్స్ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ పేజీలో వచ్చి, ఓపెన్ వెబినార్లో వచ్చారు ఆయన. పబ్లిక్ చెప్పారు వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని. ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసుంటుందా లేదా పెద్ద పెద్ద జైంట్ సీఈఓలకి? మరి అలాంటి వాళ్ళందరూ కూడా వినింటారు కదా, ఏమైనా యాష్ ముఫర్ గారు ఇలా మాట్లాడుతున్నారు, వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అంటున్నారే, ఏం తెస్తున్నారు, ఏం తీసుకురాబోతున్నారు? అందరూ ఆలోచిస్తారండి, మనతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తారు. ప్రపంచంలో ఎంతోమంది ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాఫ్ట్వేర్స్ మీద, టెక్నాలజీ మీద టెక్నికల్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. అటువంటి సాఫ్ట్వేర్ టెక్నికల్ ఇంజనీర్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ పెట్టింటారు ఎక్కడెక్కడో. కాబట్టి అటువంటి గొప్ప పదాన్ని ఆయన బయట మనకి అనౌన్స్ చేస్తున్నారు పబ్లిక్గా. అంటే మనం ఆలోచన చేయాలి, మా యాష్ ముఫారా సార్ ఎంత గొప్పవాళ్ళు అని. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఈ విధంగా డిజైన్ చేసుకొని మనం అందరం నష్టపోకూడదు అని ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో అంతా కూడా అసలు భ్రష్టు పట్టిపోయింది. ఇది మొత్తం స్ట్రక్చర్. దాన్ని ఎన్నో విధాలుగా, ఎన్నో దఫాలుగా ఇలా మార్చాలి, అలా మార్చాలని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి నాయకులు నాశనం చేసి పెట్టారు. సిఓఓలు, సిటిఓలు అందరూ కూడా నాశనం చేసి పెట్టారు. అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్, డెవలప్మెంట్ మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా భ్రష్టు పట్టించారు అప్పట్లో మన వెబ్సైట్ని. యాష్ గారు అందరికీ బాధ్యతలు అప్పు చెప్పేశారు, చూసుకుంటారు కదా అని గబ్బు పట్టించేశారు. ఆయన చూసుకునే లోపే నాశనం అయిపోయింది. కాబట్టి మనం తర్వాత దాన్ని చాలా తీసుకురావాలని సో మచ్ టైం తీసుకుంటుంది. దానికోసం చాలా టైం తీసుకుంటుంది. అందుకనే అది ఎక్కడ పోలేదు, మేము అక్కడే ఉంచాము. ఇక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తాం. మీరు దాన్ని అక్కడే వదిలేసేయండి. మీరు కొత్తగా న్యూ మైండ్ సెట్తో, న్యూ స్కిల్స్తో, న్యూ థాట్స్తో మీరు లోపలికి రావాలి అని చెప్పేసి మనకి వెల్కమ్ చెప్పారు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి. విక్టరీ విత్ యాష్కి ఎవరు చేరుకుంటారో దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్, గుర్తుంచండి. కాబట్టే మనకు సర్వే 3 సక్సెస్ చేసుకున్నాం. సర్వే 1లో రాలేనటువంటి వాళ్ళు సర్వే 2కి రాగలిగారు. సర్వే 1, సర్వే 2కి రాలేనటువంటి వాళ్ళందరూ కూడా సర్వే 3కి వచ్చారు. సర్వే 3లో చాలా మంది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సర్వేని కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్కి, అఫిలియేట్కి కూడా యాష్ గారి మనస్తత్వం, ఆయన భావాజలం అర్థమవుతోంది అందరికీ కూడా. ఫౌండర్ల పట్ల, అఫిలియేట్ల పట్ల ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు ఆయన. మనల్ని ఎంత నీట్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరికి కించిత్ ప్రాబ్లం లేకుండా సేఫ్గా ప్రతి ఒక్క అకౌంట్ని కూడా, ప్రతి ఒక్క అకౌంట్ ఐడిని కూడా ల్యాండ్ చేయించాలని చెప్పి ఏ విధంగా డిజైన్ చేశారండి. ఆ విక్టరీ విత్ యాష్ ఒకసారి వెబ్సైట్ చూడండి, అద్భుతం అండి, మిరాకిల్. ఎంత బాగుంది చూడ్డానికి అపియరెన్స్. ఆ థీమ్ ఎలా ఉంది, అసలు కలర్ఫుల్ థీమ్. కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి, వెబ్సైట్లో విషయాలన్నీ గమనించండి. కానీ దయచేసి ఆ వెబ్సైట్లో లాగిన్ ప్రయత్నం మాత్రం చేయొద్దండి. ఎవరు కూడా లాగిన్ ప్రయత్నం చేస్తే నష్టపోయేది మీరే. జాగ్రత్త. వితౌట్ నోటీస్ మీ అకౌంట్ టర్మినేట్ చేయబడుతుందని చెప్పి యాష్ గారు ఎప్పుడో చెప్పారు. అదే మనం సర్వే 3లో నంబర్ 8 మనం ఇచ్చినటువంటి ఆన్సర్ ఐ అగ్రీ అని. టర్మ్స్ అండ్ కండిషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, చాలా డేంజర్, జాగ్రత్త. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మనం విచలవిడిగా ఏది చేయకూడదు. ఈ రోజు వరకు జరిగింది జరిగిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా తప్పు చేయొద్దండి. తప్పులు చేసేకి ఛాన్స్ కూడా ఇవ్వద్దండి. భద్రంగా పెట్టుకోండి. మన లైఫ్లో మారే అవకాశం వచ్చినప్పుడు మీ జీవితాన్ని మీరే పాడు చేసుకోకండి. దయచేసి
మంచి భవిష్యత్తు, ప్రతి ఒక్క అకౌంట్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. మనం ఒక కొత్త ప్రపంచం, కొత్త యుగంలోకి వెళ్ళిపోతున్నాం. ప్యూర్లీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరాలోకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి ప్రపంచమంతా ఇంకా ఏఐని చూడడానికి ఇష్టపడుతోంది. మనం ఆల్రెడీ ఏఐని వాడుకోనికి సిద్ధపడుతున్నాం. కాబట్టి మనం ముందు వరుసలో ఉన్నాం ప్రపంచంలో. ఇది గుర్తించండి. గొప్ప అవకాశాన్ని కోల్పోద్దండి. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఆ వ్యవస్థలో ఉంటే చాలు, వాళ్ళు చెప్పింది చేసుకుని పోతే చాలు. దయచేసి ఆ చిన్నపాటి పని మనకి ఏదైతే అప్పు చెప్తారో ఆ పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్దాం. ఆర్థిక స్వతంత్రంగా అభివృద్ధి చెందాం. కాబట్టి దయచేసి మై డియర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. వెబ్సైట్లో ఎటువంటి మార్పులు చేయడానికి ప్రయత్నం చేయొద్దండి. ఎటువంటి క్రెడెన్షియల్స్ పెట్టి క్లిక్ చేయొద్దండి. ఎందుకంటే దెబ్బతింటారు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆడియో చేయాల్సి వచ్చింది దీనికోసం. జాగ్రత్త. కాబట్టి ఎవరు కూడా ఏది చేయొద్దండి. వచ్చినవన్నీ అబ్జర్వేషన్ చేయండి, చదవండి, బాగా నీట్గా మంచిగా చదవండి, అర్థం చేసుకోండి. మీ లీడర్స్తో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, వినండి. డబ్బే ప్రాధాన్యం అనుకోవద్దండి. డబ్బు వచ్చేటట్టుంటే అందరూ బాగా కలుస్తుంటారు, బాగా వస్తారు, ఫోన్లు చేస్తారు, బిజీగా చేస్తారు. అదే డబ్బు లేట్ అవుతుందని తెలిస్తే ఫోన్ కాల్స్ కాదు కదా, ఆ లీడర్ అక్కడ చచ్చిపోయిన కూడా తెలియదు అనమాట. వాడు చచ్చింటో లేదో కూడా తెలియదు, పట్టించుకోరు. ఎక్కడ పడసామని లీడర్స్ ఏడబడితే ఏముంది, అట్లయిపోతున్నారు జనాలు. ఎందుకేమో అర్థం కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకోసమే లీడర్స్ అనేవాళ్ళు బాధ్యతగా తీసుకొని ఒక గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ అడ్మిన్స్గా ఉంటూ ఎన్నో విషయాలు ఆహార నిశలు కష్టపడి మనకి విషయాలు చేరుస్తున్నారు. వాటిని చదివి విని ఆనందించండి. డౌట్స్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. రైట్, ఇది విషయం. అందరూ కూడా బీ కేర్ఫుల్, జాగ్రత్త. చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మన టైం వచ్చింది, ఎంజాయ్ చేయండి. చెప్పారు కదా యాష్ గారు, అక్టోబర్ మంత్లో మనం విక్టరీ విత్ యాష్ని లాంచింగ్ చేయబోతున్నామని చెప్పారు. ఎస్, మన వెబ్సైట్ ఈరోజు పబ్లిక్ లైవ్లో పెట్టారు గూగుల్ క్రోమ్లో, యాష్ ముఫారే గారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ముఫారే. రైట్, కాబట్టి మనం బయటకు వచ్చేసాం, స్వేచ్ఛ స్వతంత్రం అయిపోతున్నాం మనం. ఇంకా ఒక్కొక్కటి ప్రాసెస్ ఏమైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని చూసుకుంటూ దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం తప్పించి డబ్బు గురించి ఆలోచన చేయొద్దండి. అవి చీప్ మైండ్ సెట్స్ అనమాట. డబ్బు గురించి ఆలోచన చేయడం అనేది ఒక పెద్ద చీప్ మైండ్ సెట్. ఇది కార్పొరేట్ స్థాయి కంపెనీ. మనం కార్పొరేటర్స్ ఒక్కొక్కరు. ఈరోజు మనం జీరోలో అయిండొచ్చు మన రియల్ లైఫ్లో, కానీ మెంటలీ వీఆర్ కార్పొరేట్స్. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు మనం. అటువంటి మైండ్ సెట్ని పెట్టుకోండి. యాష్ ముఫారా గారు లాగా ఉండాలి మనం అందరం కూడా. ఈరోజు ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు, యాష్ ముఫారా గారి స్థానం ఏంటి అనేది ప్రపంచంలో అఫీషియల్గా ఎక్కడ కూడా కాలేదు. ఎలాన్ మస్కే ఉన్నాడు నంబర్ 1 ప్లేస్లో. ఆయన స్థాయి అఫీషియల్గా బయటకు వచ్చిన రోజు తెలుస్తుంది యాష్ ముఫారా అంటే ఎవరు అనేది. అదేవిధంగా మీరు నేను కూడా మన వాల్యూ తెలుస్తుంది బయటికి, పబ్లిక్కి. హూ ఆర్ దే, ఫౌండర్స్ అఫిలియేట్స్ అంటే ఎవరు అనేది ఆ రోజు అర్థమవుతుంది ప్రపంచానికి. మొత్తం ప్రపంచం మన వైపు చూస్తుంది. అటువంటి గొప్ప రోజును ఇవ్వడానికి యాష్ గారు కష్టపడుతున్నారు. ఒక ప్రాసెస్ పెట్టారు, ఆ ప్రాసెస్లో మనం వెళ్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆ ప్రాసెస్ని మీరు అందరూ కూడా ఫాలో అవుతూ చదివి చూసి విని ఆనందించి కలిసి ముందుకెళ్ళి నడుద్దాం, గెలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. దయచేసి మీ ఆరోగ్యాలు జాగ్రత్త. యాష్ గారు ఎప్పుడు చెప్పారు, డబ్బు గురించి మీరు ఆలోచన చేయొద్దు, కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. త్వరలో మనం కలుద్దామని చెప్పారు. కాబట్టి విక్టరీ విత్ యాష్లోకి 6 లక్షల మంది మనం వచ్చేసాం. ఇక్కడ 60 మంది ప్రయారిటీ ప్లేస్మెంట్ అని సెలెక్ట్ చేశామని చెప్పారు. బట్ మరికొంతమందిని మనం చేర్చుకుంటే ప్రయారిటీ ప్లేస్మెంట్లో బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా సమీక్ష జరుగుతోందని చెప్పి అన్నారు. ఒకవేళ ఆ 60 మందికి తోడుగా ఇంకొక 40 మందితోటి ఒక 100 మందిని చేసుకోవచ్చు, లేదా ఆ మొత్తం తీసేసి A to Z అందరికీ ఒకేసారి అవకాశాన్ని ఇవ్వచ్చు. ఆ ఎవరైతే ఎలిజిబిలిటీ పీపుల్ ఉంటారో 60-100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాష్ ముఫారే గారు లాగా ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకులు ఇంటర్నేషనల్ లెవెల్లో 360 డిగ్రీస్లో. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ లిస్టులో ఉంటారు వాళ్ళు. ఓకే, అది మన వ్యవస్థ ఆగిపోకుండా నడిచేదానికి ఏం కావాలో అన్ని కూడా యాష్ ముఫారే గారు అన్ని చేసుంటారు. ముందు జాగ్రత్త ఎక్కువ యాష్ ముఫారా గారికి. ఒక ఆన్పెస్లో దెబ్బతిన్నాం తప్పించి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు యాష్ గారు. కాబట్టి కించిత్ ఏది కూడా మనకు అర్థం అవ్వట్లేదు, ఆయన లోపలే చేసేస్తున్నారు. కాబట్టి మన కోసం అంత కష్టపడుతున్నారు మన టెక్ ఇంజనీరింగ్ బృందాలు, అడ్మినిస్ట్రేషన్స్, ఎల్సీ మెంబర్లు ఎంతో కష్టపడి మనకు రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అంతా రాత్రిపూట అంతా కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టి, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి గంటల తరబడి మాట్లాడుతున్నారు. అటువంటి కంటెంట్స్ అన్ని కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. రాణి సింగ్ మేడం గారు కూడా మనకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. ఆమెకి నిజంగా మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలు, సౌత్ ఇండియా ప్రజలందరూ కూడా ఆమెకి ఎంతో రుణపడి ఉన్నాం రాణి సింగ్ గారికి. ఆమె ఎంత కష్టపడి చేస్తుంది తెలుగు కంటెంట్స్. రోజు నాతో చాట్ చేస్తుంటుంది మేడం.
సార్ మీరు చాలా థ్యాంక్స్ అండి, మీకు నాకు సబ్స్క్రైబర్స్ చాలా మంది రాగలుగుతున్నారు, చాలా మంది వ్యూవర్స్ చూడగలుగుతున్నారు కేవలం మీ నుంచి అని ప్రత్యేకంగా నాకు శుభాకాంక్షలు చెప్తుంది మేడం. ఎవ్రీ డే చెప్తుందండి. అటువంటి మంచి వ్యక్తి సపోర్ట్ చేద్దాం, అటువంటి వీడియోస్ని చూద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. నేను ఒక్కడు షేర్ చేస్తే ఇంతమంది చూస్తారంటే మీరు షేర్ చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది. అది మనకు కావాల్సింది. యాష్ గారు కోరుతున్నదే అది. ఏ ఒక్కరో కాదండి యాక్టివ్గా ఉండడం, ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారు యాష్ గారు. మీకు ఫేస్బుక్లు ఉన్నాయి కదా, ఫేస్బుక్లో అవి ఇవి చెత్త చెదరం పెట్టుకునే బదులు మన వీడియో కంటెంట్స్ని మీరు షేర్ కొట్టండి అండి. మీ ఫేస్బుక్లో ఉంటాయి, షేర్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు, మన బంధు బలగాలు చూస్తారు, మన మిత్రులు చూస్తారు, శ్రేయభిలాషులు చూస్తారు, అన్నోన్ పీపుల్ చూస్తారు, ఫేస్బుక్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడీస్ అన్ని కూడా చూస్తారు. ఇదే కదా నెట్వర్క్ అంటే. నెట్వర్క్ ఈస్ నెట్వర్త్. గుర్తుపెట్టుకోండి. ఇది యాష్ ముఫర్ గారు ఎప్పుడో చెప్పారు, క్రిస్ గారు కూడా ఎప్పుడో చెప్పారు. యువర్ నెట్వర్క్ ఈస్ నెట్వర్త్. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకోండి, వాడుకుందాం. మన కోసమే కదా ఉన్నవి. దయచేసి ఫ్రెండ్స్ ఇలాగా తర్వాత ఓపీ విజన్ అని వాళ్ళు కూడా ఇప్పుడు VWA విజన్ అని కూడా మనకు వాళ్ళ టైటిల్ చేంజ్ చేసుకున్నారు. ఓపీ తీసేమని చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా మెసేజ్ చేశాం. ఓపీ పెట్టుకోకూడదండి, VWAనే పెట్టాలి. ఇప్పుడు వేరే పెట్టుకోండి, మీ పేరే పెట్టుకోండి కావాలంటే, కానీ తీసేసాను. పోడ్కాస్ట్ వాళ్ళు కూడా VWA మార్చుకున్నారు. థ్యాంక్స్ అండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇలాగా రాణి సింగ్ మేడం కూడా మార్చేసుకున్నారు. మనకు నీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా AI మ్యూజిక్ ద్వారా తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. ఆమె కూడా మార్చుకునేసింది, ఛానల్ పేరు మార్చుకునేసింది, విక్టరీ విత్ యాష్ అని. కాబట్టి ఇలాగా అందరూ మార్పులు చాలా వస్తున్నాయండి. అందరిలో కూడా మనం గమనించాలి ఇవన్నీ కూడా. ఇదంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచేది, రైట్? కాబట్టి మీరు అందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. మీరు ఎక్కడెక్కడ ఫోటోలు పెట్టారో చెక్ చేసుకోండి, ఒకసారి మెయిల్లో చెక్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఫోటోస్, బ్యాంక్స్కి, పేటిఎంలకు ఇచ్చినటువంటివి, గూగుల్ పేకి ఇచ్చినటువంటివి అన్ని కూడా చెక్ చేసుకోండి. వ్యాలెట్లో ఉన్న ఫోటోలు అన్ని కూడా ప్రొఫైల్ ఫోటోస్. అక్కడ ఏమైనా ఆన్ ప్రెస్ లోగో ఉందేమో, అది డేంజర్, మీకు చాలా డేంజర్. వితౌట్ నోటీస్ యువర్ అకౌంట్ విల్ బి టర్మినేటెడ్. జాగ్రత్త. అందుకే మరీ చెప్తున్నాను, ఫేస్బుక్ ఐడీలు, ట్విట్టర్ ఐడీలు, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎవ్రీవేర్ ప్రతి ఒక్క చోట చెక్ చేసుకోండి మీ ప్రొఫైల్ ఐడి ఏ విధంగా ఉంది అని. మీ ఫేస్బుక్ ఐడి, మీ మొబైల్లో వాట్సాప్ ఐడి అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఫోటో ఎలా ఉంది అనేది అన్నిట్లో కూడా మీదే ఉండాలి, రైట్? మీ పిల్లల్ని చేతిలో పట్టుకొని మీరు ఫోటో తీసుకోకూడదు. నీట్గా క్లాసిక్గా ఉండండి. కార్పొరేట్ స్థాయిలో మనం ఉన్నాం, ఎలా ఉండాలండి? AI ఫొటోస్ వచ్చాయి కదా, మనం నార్మల్ పిక్ మంది పెడితే అది ఇంకా ఎంతో హీరోలాగా చూపిస్తుంది మనతో. అట్లా ఫొటోస్ తీసుకొని పెట్టండి, ఏం తప్పేముంది? రేపు పొద్దున మనం అలాగే తయారవుతాం కదా. ఈరోజు ఎలా ఉన్నారు, రేపు పొద్దున అలా తయారవుతాం కదా. ఒక డ్రీమ్ మైండ్లో ఉండాలండి. మనం ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకోవాలి, ఇలా ఉండాలి నేను అని డిజైన్ చేసుకోవాలి. అప్పుడే మీరు అలా అవుతారు. చూస్తాంలే అప్పుడు, చూసుకుందాంలే అప్పుడు, ఏం చూసుకోరు. అప్పుడు వచ్చినా కూడా ఏం చేసే కయ్యలే అప్పుడు. అందుకే ముందుగా ప్రీ ప్లాన్ ఉండాలి, ప్రతి ఒక్కదానికి ప్రీ ప్లాన్ ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క అంశం కూడా మనకి చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడే 31st లోపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా ఒక 6 రోజులు ఉన్నట్టుగానే, మనకు ఒక వారం రోజులు ఉన్నట్టుగానే భగవంతుని ఆశీస్సులతో October 25th మనం విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని మనం చూడగలిగినాం, రైట్? ఇంకెక్కడి నుంచి ప్రాసెస్ మనకు జరుగుతుంది. ఉటావుటిన జరుగుతాయి. పాపప్ కోసం ఎదురు చూస్తూ ఉందాం. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మన LC మెంబర్లు ఇవ్వాలి. క్రిస్ గారు, జూలీ మ్యామ్, తర్వాత జెన్నీ అలేవా గారు, మనకి కోలిన్స్, బాబ్, ఇలాంటి వాళ్ళు, మన యాష్ గారు, ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి. మన యాష్ గారితో పాటు LC మెంబర్లు మాత్రమే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనము తీసుకోవాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు మనం మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మీరు ఆ ఛానల్నే ఫాలో కండి, వెళ్ళిపోండి ఆ ఛానల్తో పాటు. అవి వెళ్ళిపోండి. మాకు పెట్టొద్దండి, మాకు ఆ ఛానల్లో కూడా పెట్టొద్దండి. మాకు ఎందుకు పెడతారు మీరు? దాదాపుగా చాలా మంది అర్థం చేసుకుని నాకు అవన్నీ పెట్టట్లే. నేను చెప్పాను, నాకు నచ్చినటువంటి వాయిస్లు నా గ్రూప్లో రాకూడదు అని చెప్పాను. పెట్టట్లే ఎవరు కూడా. నిజంగా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు లేనిపోని హెడ్ఏక్లు? వాళ్ళు నెగిటివ్గా పెట్టడము, ఆ వాయిస్లు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఆ సతాయింపు ఎందుకు? ఇప్పుడున్న టెన్షన్లు చాలవా? ప్రత్యేకంగా మరికొన్ని టెన్షన్లు ఎందుకు? కాబట్టి దయచేసి నెగిటివ్ ఛానల్స్ని చూడటమే మీ తప్పు. కాబట్టి మీ నెగిటివ్ యాటిట్యూడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్చుకోండి పాజిటివ్ యాటిట్యూడ్గా, రైట్? అప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు, నమ్మకంగా ఉండగలుగుతారు, అన్ని రకాలుగాను ఉండగలుగుతారు, ముందుకెళ్తారు, వృద్ధి చెందుతారు, రైట్? ఇది ఫ్రెండ్స్ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల మీరు అవకాశాలను వినియోగించుకుంటారని
ఆశిస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటారని, వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకొని దాన్ని విని చూసి ఆనందిస్తారని ఆశపడుతూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క ఫాలోవర్ అందరం కూడా, ఓ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ అందరూ కూడా కలిసి గెలుద్దాం, ఆ గెలుపుకు స్వాగతిద్దాం. అంతవరకు వేచి ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం మంచి ఆడియోతోటి. ఓకే, జై విక్టరీ విత్ యాష్, జై భారత్.